సూపర్ హ్యూమన్స్ గురించి మనం టీవీలలో చూస్తూ ఉంటాం. వీరిని సూపర్ హీరోస్ అని ఎందుకు అంటామంటే వీరు సాధారణ మనుషుల్లా కాకుండా కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి. అలాంటి హ్యూమన్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 10 మాస్టర్ జౌ టింగ్ జూ. చైనాకు చెందిన ఈ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కి జూల్ ఆఫ్ చైనా అనే బిరుదు ఉంది. ఈయన తాయిచి అండ్ కుంఫు విద్యలలో అత్యంత ప్రావీణ్యం పొందిన వ్యక్తి. ఇతను తన చేతులతో ఎటువంటి వస్తువునైనా వేడెక్కించగల సత్తా ఉన్నవాడు. చాలా సార్లు పబ్లిక్ లో తన ఒట్టి చేతులను నీటిలో పెట్టి ఆ నీటిని మరిగించడం, క్లేని డ్రై చేయడం వంటి విద్యలను ప్రదర్శించాడు. అంతేకాకుండా తన చేతులలోని వేడిని ఉపయోగించి బాడీ పెయిన్స్, ట్యూమర్స్ వంటి అనారోగ్యాలను తగ్గిస్తాడట. జౌ దగ్గర రెగ్యులర్ గా దలైలామా, లా లేకర్స్ అనే బాస్కెట్ బాల్ టీం వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు ట్రీట్మెంట్ తీసుకుంటారట. ఇతనుకున్న విద్యతో ఎంతో మంది రోగాలను నయం చేయడం వల్ల జూల్ ఆఫ్ చైనాగా బిరుదును పొందాడు. ఇతను ఎన్నో సంవత్సరాలు మెడిటేషన్ చేయటం వల్ల తన శరీరంలో ఉండే వేడిని కంట్రోల్ చేసే శక్తిని పొందినట్లుగా చెబుతున్నాడు. నెంబర్ 9 డేనియల్ బ్రౌనింగ్ స్మిత్. అమెరికాకు చెందిన 37 సంవత్సరాల ఇతను రబ్బర్ మ్యాన్ గా చాలా ప్రాచుర్యత పొందాడు. ఎందుకంటే ఇతని శరీరాన్ని రబ్బర్ లాగా ఎలా కావాలంటే అలా వంచగలడట. అంతేకాకుండా తన శరీరాన్ని ఒక చిన్న పెట్టెలో కూడా ఇమర్చగలడట. మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్ గా గిన్నిస్ రికార్డులో పేరును సంపాదించుకున్నాడు. స్మిత్ కి ఈ విద్య పుట్టుకతో వచ్చిందట. అమెరికాలో అనేక టీవీ షోలలో, డాక్యుమెంట్లలో ఈయన పాల్గొని డబ్బులు బాగా సంపాదించుకున్నాడు. నెంబర్ 8 రాజ్మోహన్ నాయర్. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన రాజ్మోహన్ నాయర్ ఎలక్ట్రిక్ మ్యాన్ గా పేరు పొందాడు. ఇతనుకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు అతని తల్లి చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక తన ఇంటి దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ తనకి ఏమీ కాలేదట. అప్పటి నుంచి తనకి ఈ అతీంద్రియ శక్తి ఉన్నట్లుగా గమనించాడు. సామాన్య మానవులకు అంతటి కరెంటు తగలగానే వెంటనే చనిపోతాడు. కానీ నాయర్ కి మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. నాయర్ చాలా టీవీ షోలను ఇవ్వడమే కాకుండా డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ వంటి ఛానల్ వారు కూడా ఇతనిపై డాక్యుమెంటరీలు చేశారు. నెంబర్ 7 మిరోస్లావ్ మగోలా. పోలాండ్ కు చెందిన ఈ వ్యక్తి తన మైండ్ తో వస్తువులను కంట్రోల్ చేయగలడట. ఇతను ఈ టెక్నిక్ ను ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న సెయింట్ల వద్ద నుంచి 1992లో నేర్చుకున్నారట. అప్పటి నుంచి ఇతను తన మైండ్ పవర్ ను ఉపయోగించి చిన్న చిన్న వస్తువులను కదుపుతున్నారట. ఇతనుకున్న విద్యతో చాలా టీవీ షోల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అయితే కొంతమంది మాత్రం ఇది ఒక రకమైన మ్యాజిక్ ట్రిక్ గా చెబుతున్నారు. నెంబర్ 6 విన్ ఆఫ్. నెదర్లాండ్ కు చెందిన ఈ వ్యక్తి ఐస్ మ్యాన్ గా చాలా ప్రాచుర్యత పొందాడు. ఇతను 2007లో మౌంట్ ఎవరెస్ట్ పైకి సుమారు 20 అడుగుల ఎత్తు వరకు కేవలం ఒక షార్ట్ తో, ఒక జత షూతో ఎక్కాడు. అక్కడి వాతావరణం -35 డిగ్రీస్ నుంచి -60 డిగ్రీస్ వరకు ఉంటుంది. అయితే ఎవరెస్ట్ శిఖరం చేరే మార్గ మధ్యంలో కాలికి బలమైన గాయం తగలడం వల్ల తాను సాహస యాత్రను ఆపివేసి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ గాయం తప్ప అతని శరీరానికి చలి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఇతను ప్రపంచ వ్యాప్తంగా 26 ఐస్ బాత్ టబ్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. వాటిలో గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఒకటి. నెంబర్ 5 నటాషా డెమ్కినా. రష్యాకు చెందిన ఈ అమ్మాయి ఎక్స్రే గర్ల్ గా చాలా పేరును పొందింది. ఎందుకంటే ఈ అమ్మాయి కళ్ళు ఎక్స్రేలా పనిచేస్తాయట. ఈ అమ్మాయికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తమ ఇంట్లోకి అప్పుడే వచ్చిన తల్లిని చూడగానే ఆమె శరీరంలో ఉండే ఇంటర్నల్ పార్ట్స్ కనపడ్డాయట. అప్పటి నుంచి ఈ అమ్మాయి ఎక్స్రే ఐస్ గర్ల్ గా చాలా ఫేమస్ అయింది. 2014లో జర్మనీ, యూకే, జపాన్ వంటి దేశాల వారు ఆ అమ్మాయికున్న విద్యను తమ దేశాల్లో ప్రదర్శించమని కోరారు. ఆ సమయంలోనే ఈమెపై కొన్ని టెస్ట్లను కూడా చేశారు. ఆయా దేశాల వారు కొంతమంది ఇంటర్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని తీసుకొచ్చి నుంచోబెట్టి వాళ్ళ ప్రాబ్లం చెప్పమని కోరారు. ఈ అమ్మాయి వారిని చూసి 70% వరకు కరెక్ట్ గానే చెప్పింది. మిగతా 30% తప్పు చెప్పటంతో ఆమెకు ఎటువంటి పవర్స్ లేవని, ఈమె కేవలం ఊహించి చెబుతుందని కొంతమంది విమర్శించారు కూడా. నెంబర్ 4 గినో మార్టినో. అమెరికాకు చెందిన ఈ ప్రొఫెషనల్ రెజ్లర్ ప్రపంచంలోనే అత్యంత బలమైన తల కలిగిన వాడట. ఇతని తల ఎంత స్ట్రాంగ్ అంటే బౌలింగ్ బాల్ ని 15 అడుగుల ఎత్తు నుండి వేసిన అతని తలకు ఏమీ కాదు. రీసెంట్ గా అతని తలతో 45 సిమెంట్ ఇటుకలను పగలగొట్టి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు. గీనో తలలోని పుర్రె సాధారణ మనిషి పుర్రె కంటే 2 ఇంతలు దృఢంగా ఉంటుందట. నెంబర్ 3
ఇసావో మాచి. ఇతను జపాన్ కి చెందిన వ్యక్తి. సమురాయ్ కత్తి విద్యలో ఇతని మించిన వారు లేరట. ఇతను 3 నిమిషాలలో 252 స్టార్ కట్స్ చేసి ఒక రికార్డును నెలకొల్పడంతో పాటు 820 కిలోమీటర్ల వేగంతో వచ్చిన టెన్నిస్ బాల్ ని తన కత్తితో 2 ముక్కలు చేశాడు. ఇతను కంటికి కనిపించనంత వేగంతో వస్తువులను కట్ చేయగలడట. ఇతనుకు ఈ శక్తి ఎన్నో సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వల్ల వచ్చిందట. నెంబర్ 2, స్టిగ్ సెవెరిన్సెన్. డెన్మార్క్ చెందిన 44 సంవత్సరాల ఈ వ్యక్తిని ఆక్వామ్యాన్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సాధారణ మనిషి కంటే ఎన్నో ఎక్కువ రెట్లు నీటిలో ఉండి ఊపిరి తీసుకోకుండా ఉండగలడట. ఆ విధంగా ఇతను 22 నిమిషాల పాటు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఈ రికార్డును సంపాదించుకోవటానికి యోగా ఒక కారణమైతే, రెండోది ఇతని ఊపిరితిత్తులు సామాన్య మానవుల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయట. నెంబర్ 1, లీ తో లిన్. ఇతను వయసు 83 సంవత్సరాలు. ఇతను మలేషియాకు చెందినవాడు. ఇతను మ్యాగ్నెటిక్ మ్యాన్ గా చాలా ప్రాచుర్యం పొందాడు. ఎందుకంటే ఇతని శరీరం పైన ఐరన్ వస్తువులు అతుక్కుంటాయట. ఇతని శరీరానికి అయస్కాంత శక్తి ఉంటుంది. చుట్టుపక్కల ఉండే ఇనుప వస్తువులను ఆకర్షించుకుంటుందట ఇతని శరీరం. ఇతని శరీరం పైన 2 కిలోల బరువు ఉన్న ఏ వస్తువు అయినా అతుక్కుంటుంది. ఆ విధంగా 36 కేజీలు గల వస్తువులను అతని శరీరం పైన అతికించుకోగలడు. అక్కడి డాక్టర్లు ఇతనిపై పరిశోధన జరిపిన తర్వాత ఇతను సాధారణ మానవుడు కాదని, ఇతరుల చర్మం కంటే ఇతని చర్మం ఎన్నో రెట్ల ఎక్కువ ఫ్రిక్షన్ కలిగి ఉందని, అందువల్లనే ఇతను ఈ అద్భుతాలు చేయగలుగుతున్నాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇతని లక్షణాలు తన కొడుకులకు ఎవరికి రాకపోయినా తన మనవర్లకు వచ్చాయట. చూశారు కదా అతీంద్రియ శక్తులు ఉన్న హ్యూమన్స్ ని. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.